చెప్పేవాడు మేధావి అన్నట్టు కనుక ప్రచారం చేస్తే జనాలలో అసహ్యం పుడుతుంది, చిరాకు పుడుతుంది. అది దేవుళ్ళ విషయంలో అట్లాంటి పనికిమాలినటువంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, భక్తులు గూగుల్ భగవంతుడు అంటూ అదేదో గూగుల్ వాళ్ళతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం అవుతుందట, ఒప్పందం చేసుకుంటుందంట తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూస్తారట, వాళ్ళు సమాచారం ఇస్తారట. ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నంతటి సత్తా ఇంకెవరికన్నా ఉందా? క్యూ లైన్ల మెయింటెనెన్స్ నుంచి, భోజనాల ఏర్పాట్ల నుంచి, 100 రకాలైనటువంటి సేవలు అందించే ఏకైక వ్యవస్థ ఈ రోజు వరకు రోజుకి 1,000,000 మందిని రోజుకి 1,00,000 మందిని భరించగలిగినటువంటిది, ఇంకొక 1,00,000 మందికి వసతి కల్పించగలిగినటువంటిది ఉందా అసలు ప్రపంచంలో ఎక్కడన్నా? ఏ మతంలోనైనా ఉందా? పోనీ అట్లాగా మిగతా మతాలకు సంబంధించినటువంటి యాత్రలు ఏడాదికి ఒకసారి ఈ లెక్కలు నడుస్తుంటాయి, కానీ ఇక్కడ నిరంతరం ఇంకా సెలవులు వచ్చినాయి అంటే ఎక్కువ జనం వస్తారు. అలాంటి అన్ని లక్షల మంది నిరంతరం వస్తున్న పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉండేటటువంటి అధికార యంత్రాంగం తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతి సిబ్బంది గుండెల్ని దేవుడికి అంకితం చేసుకుని పనిచేస్తారు. వెంటనే మనకి తిట్టుకునేవాళ్ళు, తిట్టేవాళ్ళు గబక్కన ముందుకు వచ్చేస్తారు. ఏమని? మన తొక్కిసలాట జరిగింది. ఎస్, జరుగుతాయి. ఆ తొక్కిసలాట పొరపాటు ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ బంధువులు ఎవరు ఉన్నారో వాళ్ళని ముందు బయటికి పంపించమంటే ఆ సందర్భంగా గేటు తెరిస్తే వీళ్ళు ముందెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో మిగతా జనం పరుగులు పెడితే జరిగినట్టు. బట్ వెంటనే కంట్రోల్ చేశారు కదా. అది తప్పించి ఇంకేమన్నా ఉందా? నిరంతరం అక్కడ పర్ఫెక్ట్గా చేయగలిగినటువంటి యంత్రాంగం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేస్తుంది? క్యూ లైన్ల నిర్వహణ వేగంగా దర్శనం అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పుద్దా? ఏం చెప్పుద్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ ఆకాశం నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రత్యేక అంశమా ఏంటి? అదేదో చేయడానికి క్యూ లైన్లలో ఏ దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది వస్తున్నారు, కింద బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ అకేషన్ అప్పుడు, సెలవులప్పుడు ఎటు వస్తారు, ఏ పండక్కి ఏ రాష్ట్రం వాళ్ళు వస్తారు, మొత్తం డేటా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది దగ్గర. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందులో ఏం చెప్తుంది? వచ్చే నెలలో ఇట్లా వస్తారని వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఫీడ్ చేస్తే ఆ ఫీడ్ చేసిన దానికి అనుగుణంగా అది చెప్పాలి. వాడొచ్చి మన క్యూ లైన్లు నేర్పేది ఏంది? అసలు వాడి చేతికి మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డేటాలు అప్పచెప్పడం ఏంటి? వాడు మనల్ని గైడ్ చేసేది ఏంది? ముగ్గులోడు ఏం చేస్తాడు? వాడికి ఏమైనా ఇలాంటి క్యూ లైన్లు నిర్వహించడంలో అలవాటు ఉందా? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా క్యూ లైన్లు నడిపిందా? అయోధ్యలో ఇప్పుడు రోజు 1,00,000 మంది దర్శించుకున్నారు. అక్కడ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారా? లేకపోతే శ్రీశైలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద గొప్ప బ్రహ్మ పదార్థం అని చెప్పేసి ఏదో చెప్పుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఓ లెక్కలు రాసేటప్పుడు ఒక్కోటి రాసుకునే బదులు దాంట్లో పెడితే కనుక ఆటోమేటిక్గా వేగంగా అవుతుంది. లేకపోతే ఒక మిషన్ చేసేటటువంటి పనిని వేగంగా మనం మనిషి లేకుండా అక్కడ చేసి పెట్టేటటువంటి పని. ఇంతే తప్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యూ లైన్లు నడపడం ఏంటి, లేకపోతే రద్దీ తగ్గించడం ఏంటి? అదేం చేస్తుంది? అది సాధారణ ప్రజలకు అర్థం కాని భాష కాబట్టి దాన్ని తీసుకెళ్ళి సాధారణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానించడం చాలా తప్పు. ఒక్కసారి పునరాలోచించుకోండి. ఎందుకంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం విదేశీ వాడి చేతికి అంటనియద్దు. గుగులోడు మన దేశమోడు కాదు, వాడు విదేశీయుడు. మన తలకాయ తీసుకెళ్ళి వాడి చేతికి పెట్టద్దు, మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వద్దు. చక్కగా అవసరమైతే ఇంకోసారి కూర్చోండి. బోర్డు సభ్యులు అందరూ చక్కగా దర్శనాలు నడుస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత చెప్పినా ఆ దర్శనం గంటలో 1000 మంది దర్శనం చేసుకునేవాళ్ళు 2000 మందిని ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకెళ్ళుద్దా? లేదు కదా. దర్శనం అనేది దర్శనమే కదా అందరికీ. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఊరికనే పేపర్లలో హెడ్డింకులు పెట్టేసేసి భారీగా ఏదో జరిగిపోతుంది అన్నటువంటి భ్రమ కల్పించడం కోసం తీసుకొచ్చి ఆ విదేశీయుల తలకాయలు మాత్రం తెచ్చి విదేశీయులకి తెచ్చి మన టీటీడీని అప్పచెప్పద్దు.